హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవనీస్ హోమ్. సో ఇవాళ మన ఛానల్లో భోగి సెలబ్రేషన్ ఒక చిన్న వ్లాగ్ అన్నమాట. సో మా బాబుకి భోగి పళ్ళు కూడా పోసాము. సో సెలబ్రేషన్ ఎలా అయింది ఏంటి అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అండ్ మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలి అని అనుకుంటే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ నొక్కండి. సో ముందుగా అందరికీ సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు అండి. సో ఇక్కడైతే భోగి మంటలు మార్నింగ్ లేచి భోగి మంటలకి మంచిగా అక్కడ మొత్తం అందరం ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరం కలిసి భోగి పండుగను సెలబ్రేట్ చేసుకున్నాము. బాగా అనిపించింది. అండ్ పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు. ఒక్కొక్క అట్టముక్క తీసుకొచ్చి పెడుతున్నారనమాట. సో మనందరికీ కూడా చిన్నప్పుడు భలే ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. సో అలాగా కొంతసేపు ఉన్నాక అందరం ఆడవాళ్ళందరం కలిసి కొంతసేపు మంట చుట్టూరా కొంచెం డ్యాన్స్ వేసాము. వెనకాల భోగి పాటలు, సంక్రాంతి పాటలు అన్నీ పెట్టుకున్నాను అనమాట. సో అలా అయితే భోగి మంటలు బాగా ఎంజాయ్ చేసేసాము. అండ్ కొన్ని పిక్స్ కూడా దిగేసాం. సో ఇంటికి వచ్చాక ఇంకా మామూలుగా ఫ్రెష్ అయిపోయి పూజ అయిపోయి మేము మామూలుగా మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా సంక్రాంతికి బూరెలు కానీ బొబ్బట్లు కానీ చేస్తారనమాట. సో సరే ఈసారి భోగికి నేను బొబ్బట్లు చేశాను. సో ఇది నాకు సెకండ్ ఆర్ థర్డ్ టైం చేయడం అనమాట పెళ్ళయ్యాక. సో చాలా రేర్గా చేసే స్వీట్ ఇది మా ఇంట్లో, కానీ కొంచెం ఇష్టం. సో కొంచెం కష్టమైన ప్రాసెస్ కాబట్టి ఎలాగోలా చేసేసాను. అలాగే మీ ఇంట్లో ఏమైనా స్పెషల్గా సంక్రాంతి రోజే వండుతారు అన్నవి ఏవైనా ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. సో అండ్ ఇక్కడ మొత్తం లంచ్ అంతా చేసేసాక ఇంకా డెకరేషన్ మీద పడ్డా అనమాట. సో ఇంకంటే ఈవినింగ్ మళ్ళీ భోగి పళ్ళు పోయాలి కదా. సో అందుకని డెకరేషన్ బేబీని పడుకోబెట్టేసి డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర ఉండే క్లాత్ ఇది బార్సాల వ్లాగ్లో చూసుంటారు మీరు. సో ఆ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో తప్పకుండా వీడియోస్ చూడండి. సో అదే వేస్తే బోర్ కొడుతుంది కదా అని చెప్పి నేను మధ్యలో కొన్ని వేరే శారీలతో మార్చి వేస్తాను అనమాట. సో అలాగా ఇక్కడ ఇది మా మమ్మీ శారీ. సో దీంతో పెట్టి సెటప్ చేస్తున్నాను. సో ఆ శారీలో సేఫ్టీ పిన్ యూస్ చేసి వెనకాల వైపు నుంచి పిన్ కొట్టేసాను అనమాట. సో అది కింద రాలకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం భోగిపళ్ళు అంటే మోస్ట్లీ కైట్స్తోనే డెకరేట్ చేస్తాం. సో సంక్రాంతి అంటే కైట్స్ కదా. సో అందుకు ఈ కైట్స్ నేను 2 కలర్లు 10 అనమాట. సో ఈచ్ 5 ఉంటాయి. అది నేను సెట్ 50 రూపీస్కి దొరికితే తీసుకున్నా. అండ్ ఇవి ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ ఉంటాయి కదా. సో ఆ గార్లాండ్స్తో ఒకటే గార్లాండ్తో పైకి కిందకి సెట్ చేసి 2 కైట్స్ పెట్టాను. సో ఇది లాస్ట్ మినిట్ ఏం ప్లాన్ చేయలేదు. సో అందుకని దీనికి రిలేటెడ్ ఏమి కొనలేదు కూడా. సో జస్ట్ కైట్సే కొని సెటప్ చేస్తున్నా. అండ్ ఒక పెద్ద కైట్ నార్మల్ బయట దొరికే కైట్ని తీసుకొచ్చి మధ్యలో కొంచెం వెరైటీగా తీసుకొని వచ్చాను అనమాట. అండ్ శారీకి 2 అంచులో ఒక చిన్న 2-3 కైట్స్ అలా అతికిచ్చి సెటప్ చేశాను. అండ్ ఇక్కడ బయటికి వెళ్ళినప్పుడు ఈ అరటి తోట అవి కొనుక్కున్నాను అనమాట. సో అది డెకరేషన్కి వాడదాం అనుకున్నా, కానీ కిందన పెడితే మళ్ళీ బాబు ఎక్కడైనా తీసేస్తాడేమో అని ఇంకా మా హస్బెండ్ పైన పెట్టేద్దామంటే ఇంకా పైకి సెట్ చేస్తున్నాము. సో ఇదనమాట ఫైనల్గా డెకరేషన్. ఇంకా బాబుని లేపి రెడీ చేయబోతున్నా. సో ఈ డ్రెస్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నా. చాలా బాగుంది. కలర్ క్వాలిటీ కానీ మన ఫ్యాబ్రిక్ కానీ పిల్లలకి బాగుందనమాట. సాఫ్ట్గానే ఉంది, అంత గుచ్చుకునే టైప్లా లేదు, బాగుండింది. అండ్ వచ్చేవాళ్ళు ఇంకా రాలేదని చెప్పి కాసేపు అలా ఫోటోషూట్స్ చేస్తున్నా బాబుకి. అండ్ భోగిపళ్ళకి అంతా కూడా రెడీ చేశాను. సో ఫస్ట్ పేరెంట్స్ వేయాలంటారు కదా. సో అందుకని ఇంకా నేను మా ఆయన వాడికి ఆరతి తీసి తర్వాత బొట్టు పెట్టి భోగిపళ్ళు పోసేసాము. అండ్ ముత్తైదులందరినీ కూడా పిలిచాను అనమాట. సో వాళ్ళందరూ కూడా ఇంకా వస్తూ ఉంటారు. సో ఆలోపు మేమైతే తీసేసుకుని ప్రశాంతంగా ఫొటోస్ అన్నీ తీసేసుకున్నాము. అండ్ ఇప్పుడు బయట వాళ్ళు కూడా వచ్చారు. సో మా ఫ్రెండ్స్ అనమాట. సో మా ఫ్రెండ్స్తో ఫుల్ అంత మంచిగా వాళ్ళు భోగిపళ్ళు పోసి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అండ్ వాడు కూడా భలే ఆ కుర్చీలో కూర్చుని అసలు మీద ఏదో పడుతుంది అని వల్ల వాడు ఏదో సిగ్గుపడుతూ బాగా కూర్చున్నాడు. బాగా కోఆపరేట్ కూడా చేశాడనమాట. సో ఫైనల్గా లాస్ట్కి మంగళహారతి కూడా తీసేసాము. అయిపోయింది. ఇంకా ఫుల్ ఫోటో సెషన్స్ అనమాట. అండ్ మా ఇంట్లో అయిపోయాక మా ఫ్రెండ్స్ చెప్పాను కదా. సో వాళ్ళకి కూడా సేమ్ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారు. సో అందుకు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామన్నమాట. సో ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. భలే ఉండింది డెకరేషన్. సో బాగా క్యూట్ చేసింది కదా, బాగా నచ్చింది. సో అక్కడ కూడా కొన్ని గ్రూప్ ఫొటోస్ దిగామన్నమాట. ఈలోపు మా బాబు వచ్చి వాడికి పోసాం కదా. సో అండ్ వాడి ఫ్రెండ్స్కి కూడా చూసాడు ఇలా పోయడం. ఓహో ఇలా పోస్తారు కాబోలని వాడి ఫేవరెట్ బొమ్మని కూడా తీసుకొచ్చి దానికి భోగిపళ్ళు పోస్తున్నాడు. సో ఇదే అండి మా వ్లాగ్. సో బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంతే అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.